హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మగా ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. క్యారెట్ చాలా హెల్దీ అని తెలిసినా సరే చిన్నపిల్లలు ఏంటండి పెద్దవాళ్ళు కూడా క్యారెట్ని కర్రీగా చేసి పెడితే తినడానికి ఇష్టపడరు. ఒకసారి ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా గనక మీరు ఇగురు చేసి పెడితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1/2 కేజీ క్యారెట్, పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, చిన్నవైతే 2 వరకు తీసుకోవచ్చు, చిన్న కొబ్బరి చెక్క, 4-5 టేబుల్ స్పూన్ల పెసరపప్పు. ఈ కూరలో మనం ఎండుకారం అసలు వేయమండి, పచ్చిమిర్చితోనే ఈ కూర తయారు చేసుకుంటాం. ఇలా పచ్చిమిర్చిని తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా ఇక్కడ పచ్చిమిర్చిని తీసుకోండి. క్యారెట్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. పెసరపప్పుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువగా నానబెట్టుకోకూడదు. మరీ ఎక్కువగా నానబెట్టుకున్న పెసరపప్పు మనకి పేస్ట్లా అయిపోతుంది. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం తీసుకున్న పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుందామండి. ఒక 1/2 లీటర్ వరకు ఉంటాయి. నీళ్లు మసలు కాగిన తర్వాత మాత్రమే క్యారెట్ ముక్కలు అలాగే పెసరపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి. 4 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఈ పెసరపప్పు అలాగే క్యారెట్ ముక్కలకి సరిపడా ఇందులో సాల్ట్ వేసుకుందాం. మరుగుతున్న నీళ్లలో వేసాం కాబట్టి మనకి తొందరగానే ఉడికిపోతాయి. మరీ ఎక్కువసేపు ఉడికించుకున్నా ముద్దగా అయిపోతుంది కూర. 4 నిమిషాలు ఉడికించుకుని స్ట్రైనర్లో వేసేసుకుని పక్కన పెట్టుకుందాం. కడాయిలో ఆయిల్ వేసుకుని కొద్దిగా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకుందాం. పోపు దినుసులు ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు పొడి, ఉల్లిపాయలకి తగ్గట్టుగా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనం క్యారెట్ ముక్కలు ఉడికించుకున్నప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా ఇందులో సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి పచ్చివాసన వస్తూ ఉంటే బాగుండదు. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందాం. ఇలా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరిని కూడా ఇందులో వేసేసుకుని 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న క్యారెట్ పెసరపప్పుని ఇందులో వేసేసుకుని సన్నటి సగి మీదే ఉంచుకుని ఒక 2-3 నిమిషాలు అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకుని టేస్ట్ చూసుకోవాలండి, సాల్ట్ సరిపోయిందో లేదో. ఇక్కడ నేను క్యారెట్ ముక్కలు అలాగే ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, అప్పుడు కూడా సాల్ట్ వేసాను కాబట్టి నాకు సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, ఈ కర్రీ మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. రైస్లో మాత్రమే కాదండి, రోటీస్లో కూడా కమ్మగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.